జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన దయచేసి ఎవరు కూడా ఈ న్యూస్ని ఎక్కడా స్కిప్లు కొట్టకుండా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఈ మధ్యనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించింది ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే మహారాష్ట్రలో ఒక పెద్ద జిల్లా ఒకటి ఉన్నది దాని పేరే గడ్చిరోలి ఈ గడ్చిరోలి అనేది ఒక జిల్లా పేరు అలాగే గడ్చిరోలి జిల్లాకు ముఖ్య పట్టణం పేరు కూడా ఈ గడ్చిరోలినే సపోజ్ ఇప్పుడు కడప జిల్లా ఉన్నది కడప జిల్లాకి కడప హెడ్ క్వార్టర్ ఆ మాదిరిగా అన్నమాట ఇక ఈ గడ్చిరోలిలో మన గిరిజన సోదరులు ఎక్కువగా ఉంటారు వీళ్లలో నిరక్షరాస్యత ఎక్కువ శాతం అన్నమాట అర్థమవుతుందా ఇక ఈ గడ్చిరోలి జిల్లా మొత్తం కూడా అడవులు కొండలు లోయలతో నిండిపోయి ఉంటుంది దీంతో ఇక్కడ నక్సలైట్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది బస్తర్ తర్వాత ఏది ఛత్తీస్గఢ్లో బస్తర్ ఉంటుంది కదా ఆ బస్తర్ తర్వాత నక్సలైట్లకు రెండవ కేంద్రం ఏదయ్యా అంటే ఈ గడ్చిరోలి జిల్లానే అందుకే ఈ జిల్లా చాలా 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 వెనకబడి ఉన్నది మహారాష్ట్ర మొత్తం మీద ఈ గడ్చిరోలి జిల్లానే ఎక్కువగా వెనకబడి ఉండేటటువంటి జిల్లా ఇది ఇక ఈ జిల్లాలో నక్సలైట్ల ఆధిపత్యం ఉండడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లే మొన్నటి వరకు ఈ మహారాష్ట్రను పరిపాలించినటువంటి ప్రభుత్వాలేవి కూడా ఈ గడ్చిరోలి జిల్లాను పెద్దగా పరిగణలోకైతే తీసుకోవాలా దీంతో గడ్చిరోలి జిల్లాలో నక్సలైట్ల ఆధిపత్యం విపరీతంగా పెరిగిపోయింది ఇక ఈ మధ్యనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇక ఈ గడ్చిరోలి జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు అనుకున్నదే తడవుగా ఇక్కడ ఒక భారీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు ఈ ఉక్కు కర్మాగారాన్ని అయితే నిర్మించున్నారు అదేవిధంగా ఈ గడ్చిరోలి మీదుగా 3 మెగా జాతీయ రహదారులు నిర్మించాలని చెప్పి సంకల్పించారనమాట అంతేకాకుండా ఈ గడ్చిరోలికు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరాను అదేవిధంగా నీటి సరఫరాను అందించడానికి ఏర్పాట్లు చేస్తారు అలాగే ఈ గడ్చిరోలి జిల్లాకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశారనమాట ఇదంతా కూడా గత 2 నెలల సమయంలోనే తీసుకున్నటువంటి నిర్ణయాలు కావడం విశేషం ఇక ఈ గడ్చిరోలిలో ఈ నక్సలైట్ల భర్తం పట్టేందుకు జంగిల్ వార్ఫేర్లో ప్రత్యేకమైనటువంటి శిక్షణ తీసుకున్నటువంటి 3,000 మంది స్పెషల్ ట్రైన్డ్ కేంద్ర బలగాలను అయితే మోహరించారు అంతేకాకుండా ఈ గడ్చిరోలిలో పేదవాళ్లకు పెద్ద ఎత్తున ఈ ఇళ్లను నిర్మించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తారు ఇక చూడండి నేరుగా ఈ గడ్చిరోలి పైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు దృష్టి పెట్టారు అంతే ఒక్క దెబ్బతో ఒకేసారి 60 మంది కరుడు కట్టినటువంటి నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు ఇంకా లొంగిపోక ఏం చేస్తారా లొంగిపోకపోతే మామూలుగా ఉంటుంది మ్యాటరా ఇక ఈ లొంగిపోయినటువంటి నక్సలైట్లకు ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తుంది ఇందులో భాగంగా మొదట విడతగా లాయిడ్ మెటల్ సంస్థలో 48 మంది ఈ లొంగిపోయినటువంటి నక్సలైట్లకు ఉద్యోగాలు అయితే కల్పించారు వీళ్ళ జీతం ఎంత తెలిసిన 20,000 రూపాయలు ఇక మిగిలిన వాళ్లకు గడ్చిరోలిలోనే ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు దీంతో ఇదంతా గమనిస్తున్నటువంటి మిగిలిన నక్సలైట్లు కూడా ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి సిద్ధమవుతారంట ఈ క్రమంలో త్వరలోనే మరొక 140 మంది నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి రెడీగా ఉన్నారు చూడండి మార్పు నేను ఒక మాట చెప్తున్నాయా నిజాయితీగా 10 సంవత్సరాల్లో మనం చూసినటువంటి మార్పు అంతకు ముందు లేదు అవునా కదా మీరు కూడా ఒకసారి ఆలోచించండి అంటే ఇన్నాళ్ళు కాల్పులతో రక్తం ఉండేటువంటి ఈ గడ్చిరోలి జిల్లా ఇప్పుడు అభివృద్ధి బాట పడుతుంది అంతేకాకుండా నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోయి నక్సలైట్లే జనజీవన స్రవంతిలో కలిసిపోతారు కేవలం 40 రోజుల వ్యవధిలో ఇన్ని మార్పులు సంభవించాయి మీరు అర్థం చేసుకోండి ఇక భవిష్యత్తులో ఈ గడ్చిరోలి నక్సలైట్ల రహిత జిల్లాగా చరిత్ర అయితే ఎక్కడ ఉన్నది ఇది ఒక అద్భుతం అని చెప్పి చెప్పొచ్చు ఫస్ట్ పరిపాలించే నాయకుల్లో నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే జనాల్లో మార్పు తీసుకురావాలా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా దేశాన్ని డెవలప్ చేయాలా మనం ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా మనం ఉండాలనుకుంటే మార్పు ఎట్టుంటుంది ఇట్టుంటుంది లేదంటే ఏమి లే వాళ్ళు దొరికిన కాడికి మ్యాచ్ అని లోపల వేసుకుంటా జనాలు ఊరికే మాయ మాటలు చెప్తా వాళ్ళని నాశనం చేస్తూ ఉంటారు అవునా కాదని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మనం ఓటు వేయబోయే ముందే ప్రతి ఒక్కరూ ఏంటి పరిస్థితి మనం ఎలాంటి వాళ్ళకి ఓట్లు వేయాలా ఎలాంటి వాళ్ళని ఆదరించాలా ఎలాంటి పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది అర్థమవుతుంది 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్ 5 ఏళ్ళు మన తలరాత్రం మారుస్తుంది అది మిత్రులారా మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్